Hi friends, welcome to Wi-Fi videos. Please subscribe and click bell icon. Please like and share. Thank you. మేము అయితే ఊటీ స్టేషన్కి రీచ్ అయ్యాము. అక్కడ మేము ఊటీలో టాయ్ ట్రైన్ ఎక్కాము, కోనూరులో దిగాము. ఇది మనకు కోనూర్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. మేము కోయంబత్తూరులో నుంచి మా టూర్ స్టార్ట్ అయింది. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ దిగిన వెంటనే మా టెంపో ట్రావెలర్ వచ్చింది. టెంపో ట్రావెలర్ ఎక్కి మేము ఊటీకి బయలుదేరాము. అక్కడ చెక్ పోస్ట్ లో అన్ని వెహికల్స్ ఈ పాస్ ఉందో లేదో చెక్ చేసి ఈ పాస్ ఉంటేనే వెహికల్స్ వదులుతారు. మా జర్నీ స్టార్ట్ అయింది ఊటీకి. తను మా వెహికల్ డ్రైవర్. పూర్తిగా 5 రోజులు తనే అన్ని ప్లేసెస్ లోకి మమ్మల్ని చూపించాడు. అన్ని ప్లేసెస్. ఇది వచ్చేసి మొదట సింగార ఎస్టేట్స్. ఇది టోటల్ గా 2500 ఎకర్స్. ఇది యాక్చువల్ గా ముంతాజ్ అనే యాక్ట్రెస్ వాళ్ళ టీ ఎస్టేట్స్. ఇది 2500 ఎకర్స్. ఊటీలోనే చాలా పెద్ద టీ ఎస్టేట్స్. చాలా బాగా ఉంటుంది. ప్రతి ఒక్క టూరిస్ట్ ఇక్కడికి వచ్చి ఈ టీ ఎస్టేట్స్ ను చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడ వాతావరణం చాలా బాగా ఉంటుంది. ఎటు చూసిన టీ ఎస్టేట్స్. చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. టోటల్ గా టీ ఎస్టేట్ చూసి అసలు 2 కళ్ళు సరిపోవు, అంత పెద్ద టీ ఎస్టేట్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడే మేము వెహికల్ దిగాము. వెహికల్ దిగి ఇలా మా వాళ్ళు సింగార ఎస్టేట్ లో ఫోటో సెషన్ అండ్ అలా పూర్తిగా టీ ఎస్టేట్ చూసాము. ఇది చాలా పెద్ద టీ ఎస్టేట్. టోటల్ 2500 ఎకర్స్ సింగార టీ ఎస్టేట్స్. ఇక్కడ మా వాళ్ళు చూడండి, చిన్న పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం స్టార్ట్ అయింది. మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. టాయ్ ట్రైన్ ఊటీ నుంచి కోనూరు వెళ్ళడానికి మేము టాయ్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఈవినింగ్ 4:30కి ఉండే. అది మనకు ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది ఊటీ టు కోనూరు. చాలా బాగా ఉంటుంది. టాయ్ ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఆ కొండలోయలు ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అవి మీకు ముందు చూపిస్తాను. మనము ఇప్పుడు ఊటీ, ఇది మొత్తం ఊటీ సిటీ. మనము ఈ ఊటీ సిటీలో రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాము. వెళ్లే దారిలో చుట్టుపక్కల షాప్స్ తర్వాత ఇవన్నీ ఉంటాయి. మనం వచ్చాము ఊటీ రైల్వే స్టేషన్ కి. దీన్ని మనము ఉదగమండలం రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. ఇది వరకు ఊటీని ఉదగమండలం అని పిలిచేవారు. మేము మా వెహికల్స్ లో దిగి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నాము. ఇది కనబడేది మనకు ఊటీ రైల్వే స్టేషన్. అక్కడ మనకు ఉదగమండలం అని రాసి ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఉదగమండలం అన్న ఊటీ అన్న ఒకటే. ఇక్కడ మనకు టికెట్ ఫేర్స్ కనబడుతున్నాయి. నేను ఇక్కడ ఇచ్చాను టికెట్ ఫేర్స్ అండ్ ఏ టైమింగ్ లో ఏ ట్రైన్స్ ఎక్కడికి వెళ్తాయని. ఇది వచ్చేసి మనకు ఊటీ రైల్వే స్టేషన్ లోపల. చూసారు కదా, ఇదంతా ఊటీ రైల్వే స్టేషన్. చాలా బాగా ఉంటుంది. ఊటీ రైల్వే స్టేషన్ నుంచి మనము కోనూరు మెట్టుపాలెం వరకు కూడా ఈ టాయ్ ట్రైన్ ఉంటుంది. మనము వెళ్లే దారిలో చాలా అద్భుతమైన లొకేషన్స్, లోయలు, టీ ఎస్టేట్స్, టీ తోటలు ఇవన్నీ చాలా అద్భుతంగా కనబడతాయి. అంటే వాటర్ ఫాల్స్ కానీ ఇవన్నీ చాలా చాలా నేచర్, చాలా క్లైమేట్ అదిరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్ ట్రైన్ గురించి వెయిటింగ్ చేస్తున్నాము. ఆ టైంలో వాళ్ళు ఇలా ఫొటోస్ అలా ఎంజాయ్ చేశారు. ఊటీ రైల్వే స్టేషన్ బాగుంటుంది. ట్రైన్ గురించి వెయిటింగ్. ట్రైన్ ఇంకా రాలేదు. యాక్చువల్ గా మాకు 4:30కి ఉంది. కోనూరులో మేము 5:30 వరకు, 5:45 వరకు దిగుతాము. ఆ లోపు మేము వెయిటింగ్ చేశాము. ట్రైన్ వస్తూనే ఉంది. చాలా స్లోగా వెళ్తుంది ట్రైన్. ఎందుకంటే మొత్తం హిల్ స్టేషన్ కాబట్టి చాలా చాలా స్లోగా పోతుంది ట్రైన్. చూడండి, ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఆగింది. మా వాళ్ళందరూ ఎక్కారు. మేము టోటల్ గా 19 మెంబర్స్.
ఈ 19 మెంబర్స్ కి అందరికి ఒకే బోగిలో వస్తే బాగుండు, కానీ 2 బోగిలలో వచ్చింది. అవి మా వాళ్ళు చూడండి చెయ్యి అలా ఊపుతున్నారు. ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే లోపల ఉన్న వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఆ ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే ఆ పక్కన చూడండి టోటల్ గా హౌజెస్ కానీ, తర్వాత ఆ లోయలు కానీ, ట్రైన్ వెళ్తున్న కర్వ్స్ కానీ, అండర్ గ్రౌండ్స్, టన్నల్స్ ఇలా చాలా వస్తాయి చూడండి. చాలా బాగుంటుంది ఈ జర్నీ. ఊటీకి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ టాయ్ ట్రైన్ ఎక్కాలి కంపల్సరీ. ఎందుకంటే ఆ వెళ్ళే రూట్ లో ఆల్మోస్ట్ ఊటీని మొత్తం కవర్ చేయొచ్చు. అంత బాగా ఉంటుంది. లోయలు కానీ, ఆ టీ ఎస్టేట్ కానీ, టీ తోటలు కానీ చాలా చాలా బాగా ఉంటుంది. పిల్లలు పెద్దలు తేడా లేకుండా చాలా ఎంజాయ్ చేశారు. మనం వెళ్ళే దారిలో చాలా టర్నింగ్స్ ఉంటాయి, లోయలు, తర్వాత వాటర్ ఫాల్స్ చాలా చాలా మధ్యలో మనకు అడవి దున్నలు, తర్వాత ఇలాంటివి కూడా మనకు కనబడతాయి. ట్రాక్ చూసారు కదా, చాలా స్లోగా వెళ్తుంది. ఒక్కొక్కసారి సిగ్నల్ లేకుంటే ఆగుతుంది కూడా. చూడండి కర్వ్స్ ఎలా ఉన్నాయి. చాలా మంది ఫోటోగ్రాఫర్స్, ఫోటోగ్రఫీ వాళ్ళు, తర్వాత పెద్దవాళ్ళు చూడండి ఎలా ఫోటోగ్రఫీ తీసుకుంటున్నారు. ట్రైన్ 2 కొండల మధ్యలో కెళ్ళి ట్రైన్ వెళ్తుంది. చూడండి అదంతా మనకు కనబడేది విలేజ్, అన్ని హౌజెస్ ఆ లోయ లోపల. మా వాళ్ళు చేయుతున్నారు. హాయ్ 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 హాయ్, ఎంజాయ్ ఎంజాయ్ టాయ్ ట్రైన్. వీళ్ళు ఫోటో తీసుకుంటున్నారు, వీడియో తీసుకుంటున్నారు, చేయుతున్నారు. అదొక థ్రిల్లింగ్ టాయ్ ట్రైన్ లో వెళ్ళడం అంటే. ట్రైన్ ఆగింది సిగ్నల్ గురించి. స్టార్ట్ అయింది మళ్ళీ. మనం వెళ్ళే దారిలో మొదటగా వచ్చే రైల్వే స్టేషన్ అంటే ఊటీ నుంచి మొదటగా వచ్చే నెక్స్ట్ స్టేషన్ కెట్టి. చిన్న చిన్న స్టేషన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టించిన రైల్వే స్టేషన్స్ కూడా అలానే ఉన్నాయి. ఎలాంటి మోడిఫికేషన్స్ లేకుండా కొంచెం కొంచెం కలర్స్ వేశారు ఇప్పుడు. కానీ ఆ ఫీలింగ్ వింటేజ్ ఫీలింగ్ వస్తుంది. అప్పటి బ్రిటిష్ వాళ్ళు కట్టించిన స్టేషన్స్, వాళ్ళు వేసిన ట్రాక్, కానీ చాలా బాగుంటుంది ఆ టాయ్ ట్రైన్ జర్నీ. చూడండి మా పిల్లగాడు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒక రైల్వే స్టేషన్. సిగ్నల్ గురించి వెయిటింగ్. 5:30 అవుతుంది. మేము 4:30కి ఊటీలో ఎక్కాము. 5:30కి ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ వచ్చారు. 5:30 అయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఇంకో స్టేషన్ వస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇది ఒకటి చూసారు కదా, వాటర్ ఫాల్స్ కానీ, తర్వాత ఆ వంతెనలు, ఆ కొండల మధ్యలోకి వెళ్ళి వెళ్ళడం, ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. వింటర్ లో ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మేము మేలో వెళ్ళాము. ఆ టైంలోనే అక్కడ ఎంత చలి ఉందంటే చాలా చల్లగా ఉంది. ఇది ఒకటి విల్లింగ్స్టన్, ఇది ఒక రైల్వే స్టేషన్. ఇలా చిన్న చిన్న రైల్వే స్టేషన్ చాలా ఉంటాయి. విల్లింగ్టన్ రైల్వే స్టేషన్ చూడండి. రైల్వే స్టేషన్ పక్కనే హౌజెస్ ఎలా ఉన్నాయి. ఇది ఒక ప్లే గ్రౌండ్ ఉంది, అక్కడ ఒక స్కూల్ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చే స్టేషన్ కోనూరు. ఊటీ తర్వాత కోనూరు చాలా పెద్ద రైల్వే స్టేషన్, చాలా బాగా ఉంటుంది. ఒకవేళ ఊటీకి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఊటీ టు కోనూరు, కోనూరు టు ఊటీ, లేదా ఊటీ టు మెట్టుపల్లి, ఇలా కంపల్సరీ టాయ్ ట్రైన్ వెళ్ళండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది జర్నీ.
మేము కోనూరు రైల్వే స్టేషన్లో దిగాము. చూడండి మా పిల్లలు కోనూరు రైల్వే స్టేషన్లో దిగిండ్రు, అలా ఫొటోస్ అలా ఎంజాయ్ చేశారు. ఇది వచ్చేసి మనకు కోనూరు రైల్వే స్టేషన్ అవుట్ సైడ్. మమ్మల్ని ఊటీ రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసింది, కోనూరులో పికప్ చేసుకుంది మా టెంపో ట్రావెలర్. టెంపో ట్రావెలర్ ఎక్కి మేము కాటేజ్ కి వెళ్ళాము. అక్కడ మధ్యలో డిన్నర్ స్టార్ట్ చేశాము. మా వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు. చూడండి ఇక్కడ మొత్తము వెజ్ నాన్ వెజ్ అన్ని కూడా ఉన్నాయి, చాలా బాగుంది. మధ్యలో ఒక రెస్టారెంట్ మొత్తం అరటాకులో మనకు వడ్డించారు. అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. కాటేజ్ కి వచ్చాము. క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేసాము అక్కడ, ఎందుకంటే చాలా చల్లగా ఉంది. నైట్ వచ్చే వరకు 9:30 అయింది. క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేసాము. మా వాళ్ళు డీజే పెట్టారు. పిల్లలు డీజే సౌండ్ స్టార్ట్ చేయమన్నారు, డాన్సులు చేస్తాము అని. అలా డాన్సెస్ గురించి క్యాంప్ ఫైర్ ప్లస్ డీజే స్టార్ట్ చేసాము. చూడండి మా వాళ్ళు డాన్సెస్ స్టార్ట్ చేశారు. అలా ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేశాము. మాకు ఇచ్చిన కాటేజ్ ఊటీలో చాలా పీక్ హైలో ఉంటుంది. మార్నింగ్ ఇంకా చాలా బాగా ఉంటుంది. మార్నింగ్ చూస్తే ఆ చుట్టుపక్కల టీ ఎస్టేట్ కానీ, ఆ కొండ ప్రాంతాలు కానీ చాలా అద్భుతంగా కనబడతాయి. నేచర్ మాత్రం చాలా బాగుంది మార్నింగ్. మీకు నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. తర్వాత మార్నింగ్ నుంచి చాలా టైర్డ్ అయ్యారు కాబట్టి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. డే 2లో మేము టాయ్ ట్రైన్ తర్వాత టీ ఎస్టేట్స్ ఇవి కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఊటీలో ఏమేమి ప్లేసెస్ చూడాలి, తర్వాత ఎలా వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ వివరాలు నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై వీడియోస్, క్లిక్ బెల్ ఐకాన్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.